నేను సామాన్య కార్యకర్తను బీసీ సంక్షేమ సంఘానికి 40 సంవత్సరాలుగా ఈ ఉద్యమాన్ని నడపాలంటే నిర్ణయించుకుని ఆర్ కృష్ణయ్య గారితో అప్పటి నుంచి పనిచేస్తున్నాను. దయచేసి మీరందరూ ఇప్పుడు టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్గా ఎన్నిక కాబట్టి మన ముందుకు విచ్చేసిన ప్రియతమ నాయకులు బాలాజీ యాదవ్ గారు అన్నని తమ సందేశం మాట్లాడేటువంటి అవకాశం చంద్రబాబు నాయుడు గారు. బలహీన వర్గాలు ఒకప్పుడు యాంటీ కాంగ్రెస్ ఎన్టీ రామారావు ప్రతి బలహీన వర్గాలు ఒక్కొక్క కులంలో ఒక్కొక్క వ్యక్తిని ఎస్సీ ఎస్టీ బీసీలో తీసుకొచ్చి ఆంధ్రప్రదేశ్లో ఒక అవకాశం కల్పించారు. దాన్ని మనం నిలబెట్టుకోవాలా, మనం పనిచేయాలి. ఎమ్మెల్యేగా నీకు ఇస్తే వాళ్ళు ఏమనుకుంటారు, నువ్వు ఉలిక్కిపడాల్సిన అవసరం లేదు. మనం అనుకుంటున్నాం మనం బీసీలు కాబట్టి అనుకుంటారేమో కానీ ధైర్యంగా ముందుకు రండి. మన అభిప్రాయాలు ముందుకు చూపించు. నువ్వు నిజంగా పనిచేస్తే, గర్వంగా పనిచేస్తే, ధైర్యంగా పనిచేస్తే ఆ పార్టీ నాయకుడి గెలవాలన్నా బీసీలు ఉంటేనే. నిన్న తెలుగుదేశం పార్టీకి అండగా ఉన్నటువంటి బలహీన వర్గాలు ఉంటేనే మీద ఉన్నటువంటి నన్ను ఓ ఎంపీటీసీ స్థాయి నుంచి ఓ ఎంపీ, రాజకీయ వ్యవస్థలో అతి చిన్న పోస్ట్ ఏదైనా ఉందంటే ఎంపీటీసీ, అతి పెద్ద పోస్ట్ ఏదైనా ఉందంటే ఎంపీ, అది కూడా లోక్సభను మించిన సభ లేదు. ఇంకా ఆ లోక్సభకు పంపించాలంటే నారా చంద్రబాబు నాయుడు సార్ గారికి, గౌరవ ముఖ్యమంత్రి వారికి ఈ సభ సాక్షిగా మరొక్కసారి నా శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. కాబట్టి సోదరులారా, మనమంతా కలిసికట్టుగా బీసీలో ఉన్నటువంటి అన్ని కులాలు కలిసికట్టుగా ఉండి చంద్రబాబు గారు కూడా ఒకటే మాట చెప్తున్నారు, పదవులు రాలేదని చెప్పేసి మీరు బాధపడద్దండి. దామాషా ప్రకారం ఏ జనాభా కలిగిన వాళ్ళకి కార్పొరేషన్ కానీ ఇంకా ఇతరత్ర పదవులు కానీ నేను చేస్తానని చెప్పేసి మాకు సమావేశం పెట్టిన ప్రతిసారి బీసీల గురించి చర్చిస్తున్నారు సార్. బీసీల మీద సార్కు చాలా చిత్తశుద్ధి ఉంది. కాబట్టి మనమంతా ఏదైనా కూడా రాబోయే రోజుల్లో బీసీలందరం ఏకదాటిగా ఉండి, ఎందుకంటే 55% జనాభా కలిగి ఉండి కేఈ ప్రభాకరన్ గారు మాట చెప్పారు, రాష్ట్రంలో అత్యున్నత పదవులు ఇంకా అలంకరించేట్లు ఉన్నాయని చెప్పేసి. కాబట్టి ఆ లక్ష్య దిశగా మనమంతా పోవడాలని చెప్పేసి కోరుకుంటూ, నా బీసీలు, నా ఎస్సీలు, నా ఎస్టీలు, నా కాపులు అని చెప్పి ఓటేయించుకొని 2019లో అధికారంలోకి వచ్చాక ఏం చేశారో మీకు తెలుసు. కానీ రాష్ట్రం విడిపోయి అప్పుల్లో ఉన్నా, కూర్చోడానికి కుర్చీ లేకపోయినా నా బీసీలు బాగుండాలి, బీసీలు అంటే తెలుగుదేశం అంటే బీసీలని ఆ రోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఉమ్మడి జిల్లా హెడ్ క్వార్టర్స్ లో 13 బీసీ భవన్లు గ్రాంట్ ఇచ్చిన ఘనత మన చంద్రబాబు నాయుడు గారు. ప్రతి బీసీ భవన్ కు 2 కోట్ల రూపాయల నిధులు కూడా ఇచ్చి అడ్మినిస్ట్రేషన్ శాంక్షన్ కూడా ఇచ్చారు. మరి ఏం చేశారు? అధికారంలోకి రాగానే మీకు ఇంకా ఒకటి విషయం, ఇది ఇంకా గ్రౌండ్ కాలేదు, నాకు తెలుసు. బీసీ భవన్లు ఇంకా గ్రౌండ్ కాలేదు. కొన్ని చోట్ల బీసీ భవన్లు 80 నుంచి 90% బీసీ భవన్లు అయిపోయినాయి. మరి రంగుల రెడ్డికి అది మార్చుకొని బీసీలకు అంకితం చేయొచ్చు కదా, చెయ్యరు. మేము ఈ సభ ద్వారా తెలియజేసేది ఒకటే, 26 జిల్లాల్లోనూ బీసీ భవన్లు కట్టబోతున్న విషయం కూడా మీకు తెలియజేస్తున్నాం. అదేవిధంగా బీసీ హాస్టల్స్, బీసీ రెసిడెన్షియల్ స్కూల్స్ కూడా గత 5 సంవత్సరాల కనీసం కొలాయి పోతే కొలాయి కూడా దుడ్లీ లేదు, లైట్ పోతే లైట్ కూడా దుడ్లీ లేదు. బీసీ బిడ్డలు పడుకోవడానికి పరుపు నీకైనా పర్వాలేదు, ఫ్లోరింగ్లు కూడా రిపేర్ చేయించలేని చాకగాని ద్రోహి ఆ జగన్మోహన్ రెడ్డి గారు. ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళాం సార్, మా బీసీ హాస్టల్స్ పరిస్థితి ఇది, మా బీసీ రెసిడెన్షియల్ హాస్టల్స్ పరిస్థితి ఇది సార్, మా బీసీ భవన్లు ఇది సార్ అంటే, సవితమ్మ 13 జిల్లాలే కాదు 26 జిల్లాల్లోనూ బీసీ భవన్లు కట్టు, మీ బీసీ రెసిడెన్షియల్, మీ బీసీ స్కూల్స్ కి రెనోవేషన్ కి ఇమ్మీడియట్ గా రిపేర్ల కోసం 35 కోట్ల నిధులు కేటాయించిన ఘనత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం. ఖచ్చితంగా సోదరా, మీరు అడిగినట్లు మీ బీసీ హాస్టల్స్, బీసీ భవన్లు దగ్గరలోనే పూర్తి చేస్తామని కూడా ఈ సభాముఖంగా మీకు తెలియజేస్తున్నాం. గారు వెంకటసిద్ధి యాదవ్ గారు ఇందాక పెద్దలు చెప్పారు, అమ్మా మీరు పదవులు తీసుకుంటేనే కాదు, మీరు మాకు పని చేయండి ఇండైరెక్ట్ గా అని చెప్పారు. ఖచ్చితంగా నాకు సంబంధించిన నా బీసీ సోదరులు ఏ పార్టీలకు అతీతంగా ఏ సమయమైనా ఎప్పుడైనా మీతో పలకడానికి నేను సిద్ధంగా ఉంటానని కూడా ఈ సభాముఖంగా మీకు తెలియజేస్తున్నాం. మరి ఇంకొక వరం బీసీలకు ఎవరైనా ఊహించారా?
పార్లమెంట్ లోనే అతి చిన్న వయసు రామ్మోహన్ నాయుడు గారికి సెంట్రల్ మినిస్టర్ ఇచ్చిన ఘనత మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. మరి మన అంబికా లక్ష్మీనారాయణ గారు, మరి నాగరాజన్న గారు, మహేష్ గారు, మరి పార్థసారథి గారు, ఇలా చెప్పుకుంటూ పోతే బీసీల్లో గుర్తించిన పార్టీ మన తెలుగుదేశం పార్టీ అన్న విషయాన్ని మీకు అందరికీ తెలియజేస్తున్నా. మరి ఇక్కడ ఉన్న వేదిక మీద ఉన్న పెద్దలందరూ అనుకుంటుండొచ్చు, ఏం సరితమ్మా మీ పార్టీ గురించే చెప్తున్నావు అన్నావు. ఆ హక్కు ఒక తెలుగుదేశం పార్టీకే ఉందని కూడా ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఈ రోజు వేదిక పంచుకున్నాం, వేదికతో పాటు హక్కులు పంచుకున్నాం, నిధులు పంచుకున్నాం. ఈ రాష్ట్రాన్ని స్వర్ణాంధ్ర ప్రదేశ్ గా మార్చాలన్నదే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఉద్దేశం అన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం. నేను నిన్నటి రోజు మండలిలో మాట్లాడాను. ఏం తప్పు మాట్లాడానో నాకు తెలియదు. నిన్న నేనేం చెప్పాను, అయ్యా బాబు 14-19లో మేము ఈ సంక్షేమ పథకాలు చేశాం, స్వయం ఉపాధి పథకాలు చేశాం. మరి 19-24లో మీరు అధికారంలోకి వచ్చారు, మీరు బటన్ నొక్కారు, సంక్షేమ పథకాలు ఇచ్చారు. మరి స్వయం ఉపాధి పథకం ఎక్కడా? మళ్ళీ మేము సంక్షేమ పథకాలు ఇస్తున్నాం, మళ్ళీ స్వయం ఉపాధి పథకాలు కూడా ఇస్తున్నామన్న విషయాన్ని నేను చెబితే ఓ అని ఒక బీసీ మహిళ మంత్రి మాట్లాడుతున్నానన్న గౌరవం కూడా లేకుండా పోడియం దగ్గరకు వచ్చి బీసీ